దాన్ని ఏసీపీ అంటారు, అంటే అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పేసి. మనం జనరల్గా రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక రెడ్ది రాడ్ మార్ ఉంటుంది, ఎమర్జెన్సీ కేసులో లాగండి దాన్ని అని ఉంటుంది. ఎమర్జెన్సీ కేసు మనకే కాదు, దొంగలు కూడా ఎమర్జెన్సీ కేసు వాడుకుంటున్నారు. అక్కడనే కాదు సార్, అక్కడే కాకుండా దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ వైరింగ్ అంతా కూడా ట్రైన్ లోపల నుంచి కోచ్ నుంచి రన్ అయ్యి బయటికి ఒక లివర్ ఉంటుంది సార్, అది ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తే కూడా ట్రైన్ ఆగిపోతుంది. బ్రేక్ ఉండేది బ్రేక్ అప్ అయిపోతుంది. అది అప్ అయిన వెంటనే భయంకరంగా గ్యాస్ వస్తుంది, దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ట్రైన్ రన్ అవుతుంది. అది క్లోజ్ చేసేంత వరకు ట్రైన్ రన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏసీపీలు ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లో 5 మంది దిగారు దొంగతనం చేయడానికి. ఇక్కడ వద్దనుకున్నారు, ఆదోని దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఆదోని దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండేది చూసి ఇక్కడ కూడా వద్దు, మనం బయటకు పోయినాక బండి ఆపుకుందాం అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు బండి ఎక్కడ ఆపాలని. కంప్లీట్గా కొండ ప్రాంతాలు, మబ్బుగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ ఆపడానికి ఒక వ్యక్తి 2 కోచ్ల మధ్యలో నిలబడతాడు. ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్, దాని మీద నిలబడతాడు. నిలబడేసి కరెక్ట్గా రే పలానా చీకటిగా ఉంటే ఆపేసి ఈ మధ్యలో మనం దొంగతనం చేయాలని మాట్లాడుకున్న దాన్ని వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తారు. ఎలా చేస్తాడు? రెండింటికి మధ్యన క్లోజ్ ఉంటుంది కదా సార్, హోల్డింగ్ ఇవి కూడా ఉంటాయి, హోల్స్ కూడా ఉంటాయి బాగా. అవును, పట్టుకోవడానికి ఆ లివర్ చక్కగా అందుతుంది చేతికి, అసలు ఏ ప్రాబ్లమే లేదు, హ్యాపీగా అందుతుంది. క్లోజ్ ఉంటాయి కదా, బోగి బోగికి మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్.